అందరికీ నమస్కారం. మహానుభావులు రాసిన పుస్తకాలు, ముఖ్యంగా ఇండియా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ రాసిన ఒక పుస్తకం ద ఇండియన్ స్ట్రగుల్. సో అతను 2 పుస్తకాలు రాశాడు. ఒకటి అతని ఆటోబయోగ్రఫీ, ఒకటి ఇంకోటి ద ఇండియన్ స్ట్రగుల్ అని చెప్పి ఇంకో బుక్ రాయడం జరిగింది. సో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ద ఇండియన్ స్ట్రగుల్ 1920-1942 ఈ మధ్య కాలంలో భారతదేశ కష్టాలు అని చెప్పి ఒక బుక్ను ఇంగ్లీష్లో రాయడం జరిగింది. సో ఇది మేజర్గా ఈ బుక్ను బ్రిటిష్ ప్రభుత్వం బహిష్కరించడం జరిగింది. దేనికి బహిష్కరించిందంటే, ఇందులో ఈ బుక్లో మేజర్గా సుభాష్ చంద్రబోస్ ఆలోచన ఎలాంటిదంటే, అహింస మార్గం ఒక్కటే భారతదేశానికి స్వతంత్రం తీసుకురాదు, సాయుధ పోరాటం కూడా అవసరమే అని చెప్పి ఒక లైన్ రాయడం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఈ బుక్ను బ్యాన్ చేయడం జరిగింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన ఈ బుక్ను ఇంగ్లీష్లో రాశాడు గనక దాదాపు ప్రపంచమంతా ఈ బుక్ను చూడడం జరిగిందనమాట. సో ఇందులో బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని ఎలా కొల్లగొట్టింది, అసలు బ్రిటిష్ ప్రభుత్వం ధనదాహం ఎలా ఉంటుంది, సో భారతదేశాన్ని ఎలా సర్వం ముంచుతుంది అనే కాన్సెప్ట్ లో బ్రిటిష్ ప్రభుత్వంని టార్గెట్ చేస్తూ ఈ బుక్ ను రాయడం జరిగిందనమాట. సో ఆయన ఈ బుక్ రాసేటప్పుడు ఆయన ఇండియాలో లేడు. సో అప్పటికే అతనిపై నిఘా ఉండడం వల్ల అతను ఈ బుక్ ను యూరప్ లో, అంటే మేజర్ గా జర్మనీలో ఉండి రాశాడని చెప్పి చెప్తుంటారనమాట. సో ఆయన ఆలోచన విధానం అనేది ఈ బుక్ నుంచే ఆజాదీ హిందూ ఫౌండేషన్ స్థాపనకు మూల కారణమైంది. సో ఈ బుక్ లో తన ఆవేదనను వెలిబుచ్చాడనమాట. బ్రిటిష్ పాలకులు ఎలా ఇండియాల ప్రజలను ఎలా పీడిస్తున్నారు, ఎలా దోచుకుంటున్నారు, సో ఇదే కాన్సెప్ట్ తో ద ఇండియన్ స్ట్రగుల్ అని చెప్పి ఈ బుక్ ను రాయడం జరిగింది. సో ఇదొకటి పార్ట్. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఆలోచనలు సేమ్ కొంచెం గాంధీకి వ్యతిరేకంగా ఆయన ఆలోచనలు ఉన్నాయన్నమాట. సో ఏదైతే మహాత్మా గాంధీ పూర్తిగా అహింసా ధోరణితోనే స్వతంత్రం తీసుకురావాలని చెప్పి ఏదైతే ఆలోచన ఆయన కాన్సెప్ట్ ఉందో, దానికి పూర్తిగా విభిన్నమైన ధోరణితో సుభాష్ చంద్రబోసు ఉండేవాడు అనమాట. సో ఈవెన్ గాంధీ అంటే సుభాష్ చంద్రబోస్ కి అమితమైన గౌరవం ఉండేది. ఆయన ఈ బుక్ లో రాసేటప్పుడు ద గాంధీజీ రోల్ అని చెప్పి కూడా ఒక చాప్టర్ కూడా గాంధీ గారి గురించి రాయడం జరిగింది. అంటే గాంధీ అంటే అమిత గౌరవం, కానీ ఆయన విధానాలు స్వతంత్రం తీసుకురావడానికి ఉపయోగపడవు, ఇది చాలా బహుదూరం అవుతుందని చెప్పి అన్న కాన్సెప్ట్ తో ఆయన సాయుధ పోరాటం అనేది ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పి ఒక గాంధీజీకి వ్యతిరేకమైన భావనలను ఆయన వెలిబుచ్చడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచ యుద్ధాలు. సో ప్రపంచంలో ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, సో ఆ యుద్ధాల వల్ల భారతదేశానికి అనుకూలమైన రీతిలో ఏమైనా సాధ్యమవుతుందా అంటే, ఆయన ఆలోచనలు ఎలా ఉండేదంటే, ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న దేశానికి మనము సహాయం తీసుకుంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈజీగా పడగొట్టొచ్చు అనే కాన్సెప్ట్ తో సుభాష్ చంద్రబోస్ ఉండేవాడు అనమాట. సో ఆయన ఆలోచనలు కూడా లాస్ట్ కి వచ్చేసరికి అదే కాన్సెప్ట్ ను ఫాలో అయ్యిండు. ఎందుకంటే నాకు తెలిసి సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అనుకుంటా, ఈ నాజీ అంటే హిట్లరు ఏదైతే ఈ జపాను ఇది యాక్సెస్ కూటమి అంటారు. సో ఈ యాక్సెస్ కూటమి సపోర్ట్ తో ఎల్ఐస్ కూటమి అంటే ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఈ కూటమి అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యనే ప్రపంచ యుద్ధం జరిగిందనమాట. 2వ ప్రపంచ యుద్ధం యాక్సిస్ ఎల్ఐస్ కూటమి మధ్య జరిగిందనమాట.
అయితే బ్రిటిష్ అలైస్ కూటమిలో ఉంది కనుక యాక్సిస్ కూటమి సపోర్టు భారతదేశం తీసుకుంటే బ్రిటన్ ను ఈజీగా తరిమి కొట్టొచ్చు అనే వాదనతోని అతను ఉండడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.